ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమైనటువంటి రెండు అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రతి శనివారము మనము సాయంత్రం పూట 6:30 నుండి 7 గంటలకు పల్లకి సేవ ఉంటుంది. గుడి చుట్టూ స్వామివారు పల్లకి సేవ తిరుగుతారు. దానికి అనుగుణంగా మనము పలహారం పెడదామని ఆలోచన ఉంది. ఒక 20-30 మంది 40 మంది వస్తున్నారు. దానికి మనం పలహారం ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉంది. తదుపరి గోమాతను కూడా మనం గుడిలో పెట్టాలని అనుకున్నాం. దానికి అనుగుణంగానే మనం ఈరోజు సమావేశం మనం కమిటీ మెంబర్లు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తాదులు విరివిగా పాల్గొని తమ చేయూతను కూడా ఇస్తారని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇందాక మనం కొంతమంది అనుకున్నట్టు మండలానికే ఈశాన్యంలో ఉన్నారు స్వామివారు. అలాగే గ్రామానికి కూడా ఈశాన్యంలో ఉన్నారు. మనం 60 అడుగుల రాజగోపురం నిర్మాణం చేపట్టాం. ఇందాక మీకు వీడియో కూడా చూపించాను. ఈ 60 అడుగుల రాజగోపురం అయిపోయిన దానికి దాదాపు 1 crore అయిపోయింది ఖర్చు. దాంట్లోనే మనం చాలా డెఫిసిట్లో ఉన్నాం. దీనికి భక్తాదులు ముందుకొచ్చి ఈ డెఫిసిట్ పూడ్చుకొని తదుపరి మనం మిగతా 40 అడుగులు రాజగోపురాన్ని మనము నెక్స్ట్ ఇయర్ మనము కంప్లీట్ చేసుకుంటే సంప్రోచన మరియు కుంభాభిషేకము 2 కంప్లీట్ చేసుకోవచ్చని రుచిని కూడా అడిగాను. కాబట్టి మన వీడియో చూసినటువంటి భక్తాదులు కమిటీ సభ్యులు కొంచెం 1 సంవత్సరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి దాతలను విరాళాలు సేకరించి మనము ముందుకెళ్తే మన దేవస్థానాన్ని చాలా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. చాలా డెవలప్ కూడా చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. దానికి చేయాలంటే మనం పలహారం కూడా వస్తే భక్తాదులు పెరుగుతారు, గోమాత కూడా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన మిత్రులు కొండారెడ్డి, సుబ్బిరెడ్డి గారు, మిగతా మోహన్ వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి సరే దాని మీద మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందామనే ఉద్దేశంతో మన కమిటీ వాళ్ళు పిలిచాం. కాబట్టి మన సుబ్బిరెడ్డి గారు మాట్లాడతారు. నమో వెంకటేశాయ. ఆఫ్ చేసుకుని మళ్ళీ ఆన్ చేస్తాం. అది ఇది ఆఫ్ చేసేది మధ్యలో. ఈరోజు మన టెంపుల్ కమిటీ మీటింగ్ ప్రధానమైనటువంటి ఉద్దేశం మన వ్యవస్థాపకులు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన గుడిలో సంవత్సరానికి 2 సార్లు మాత్రం, ఒకటి గుడి వార్షికోత్సవం రోజు, దానికంటే ముందు వైకుంఠ ఏకాదశి రోజు, 2 పెద్ద అకేషన్స్ మనం ఇప్పటి వరకు జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. శనివారం మామూలుగా రొటీన్గా వచ్చేటువంటి భక్తులు ఒక 30 నుంచి 40 మంది లేదా 50 మంది, కొంచెం ఏదన్నా ఆ రోజు పండుగలు ఉంటే 100 మంది వరకు సాయంత్రం పూట వస్తూ ఉన్నారు. అది కాకుండా గుడికి వచ్చేటువంటి భక్తులను మరింత మందిని గుడికి వచ్చేటట్లుగా చేయడం, మన గుళ్ళో నిరంతరం ఏదో ఒక కార్యక్రమం అక్కడ జరుగుతుంది అనేటువంటి భావన భక్తులకు కలిగేటువంటి విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. మన మండలానికి లేదా మన నియోజకవర్గానికే తలమానికంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. చాలా పెద్ద గుడి, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉంది. వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఆ గుడికి తగినట్టుగా రావడం లేదు. ప్రచారం మరింత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. గుడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా గుడికి వచ్చేటువంటి ఆదాయం పెరిగిందంటే మన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మనం ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనేటువంటిది మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగానే ప్రతి శనివారం రోజు గుడికి వచ్చేటువంటి భక్తులకు అల్పాహారం అనేటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది
ఎందుకంటే ఒక ఫ్యామిలీ గుడికి వచ్చిన తర్వాత గుళ్ళో వాళ్ళు పల్లకి సేవ, హారతి ఇవన్నీ అయిపోయేటప్పటికి 8 అవుతుంది. 8 గంటలకు ఇంటికి పోయి మళ్ళీ చేసుకొని తినడము, దానికి కొంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా కొంతమంది గుడికి రావడానికి చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ అల్పాహారం అనేటువంటిది ఏర్పాటు చేస్తే సాయంత్రం పూట గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని పల్లకి సేవ చేసుకొని హారతి చూసుకొని అన్నీ చూసుకొని అల్పాహారం కూడా పెడుతున్నారు కాబట్టి తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగేదానికి, కుటుంబాల పరంగా కూడా ఎక్కువ మంది వచ్చేదానికి మనకు ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతోపాటుగా ఒక పలానా గుళ్ళో ప్రతి శనివారం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిది కూడా కొంత దాతల్లో కానీ లేదా భక్తుల్లో కానీ మన గుడి పట్ల ఒక సానుకూలమైనటువంటి, లేదంటే ఈ గుడికి ఏదైనా చేయూతను అందించాలనేటువంటి, లేదా ఈ గుడికి అనేకమైనటువంటి ఖర్చులు ఉన్నాయి, మన వంతు ఏదైనా చేద్దామనేటువంటిది, ఈ గుడి అభివృద్ధికి మరింత మంది దాతలు రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది మన ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రతి శనివారం మనకి ఇప్పుడు 30 నుంచి 50 మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ అల్పాహారం అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ సంఖ్య 50 నుంచి 100కో 150కో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది అనేటువంటిది నాకు ఉండేటువంటి నమ్మకం. అందువల్ల వేరే వాటికి డబ్బులు ఇవ్వడానికి లేదా దాతలు ముందుకు రాకపోవచ్చేమో కానీ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము పాదయాత్రలు మనం చేసినాం. తిరుపతికి ఒక 9 రోజులు పాదయాత్ర చేసినాము, అలాగే గండికి ఒక రోజు పాదయాత్ర చేసినాము. ఇట్లా ఈ పాదయాత్రలు చేసేటువంటి సందర్భంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి మేము భోజనం పెడతాం, మేము టిఫిన్ పెడతాం, మేము అల్పాహారం ఏర్పాటు చేస్తాం, వీటికి ఎక్కువ మంది ముందుకొచ్చి చేసేదానికి ఎక్కువ ఇష్టపడినారు. అంటే జనానికి భోజన సదుపాయం కల్పించడము, ఇట్లాంటి వాటిల్లో కొంచెం దాతలు విరాళం ఇవ్వడం కానీ, కొంచెం మంచి సదుద్దేశంతో చేస్తున్నారు కదా అనేటువంటిది, మనకు కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాతలు ఇట్లాంటి కార్యక్రమాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, నేను గమనించినటువంటిది ఈ పాదయాత్రల సందర్భంగా. అందువల్ల మనకి ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది దాతలు ఉన్నారు. వారందరి సహకారంతో సంవత్సరానికి 50 ఆదివారాలు వస్తాయి. ఒక్కొక్క ఆదివారం ఒకరిని మనం అట్లా మాట్లాడేసి మహా ఎంత అవుతుంది, ఒక ఆదివారం ఒక శనివారం 50 శనివారాలు వస్తాయి సంవత్సరానికి. నెలలో 4 శనివారాలు వస్తే ఒక శనివారం పొంగలి పెడదాము, ఒక శనివారం రోజు ఉప్మా పెడదాము, ఒక శనివారం రోజులు బొరుగులు పెడదాము, ఒక శనివారం పులిహారనో లేకపోతే ఇంకోటో పులగమో ఏదో ఒకటి పెడదాము. మహా అంటే ఒక 2000 నుంచి 5000 రూపాయల వరకే ఖర్చు అవుతుంది. పెళ్లి రోజులు ఉండేటువంటి వాళ్ళు, పుట్టినరోజులు ఉండేటువంటి వాళ్ళు, లేదా వారి పెద్దలు ఎవరైనా గతించిన సందర్భంలో వారి పేరు మీద ఆ రోజు మేము చేస్తాంలే, మా కుటుంబం తరపున చేయండి అనేటువంటి వాళ్ళు, నామకరణాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరినీ కూడా మనం దీనికి సంబంధించినటువంటిది కోఆర్డినేట్ చేసుకుంటే చాలా సులభంగా ఇది రన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆ రోజు ఇక్కడ ఒక బోర్డు కూడా పెడతాము, ఈరోజు పలహార దాత అనేటువంటిది పేరు కూడా స్పష్టంగా రాసి మనం పెడతాం. వాళ్ళ పేరు మీద అర్చన చేస్తారు. ఆ పలహారం ఇచ్చేటువంటి దాత పేరు కూడా ప్రతి వారం వచ్చేటువంటి భక్తులు అల్పాహారం తీసుకునేటువంటి వాళ్ళందరికీ తెలిసేటట్టుగా ఆ దాత యొక్క పేరు ఉంటుంది. వాళ్ళే ఓపిక ఉండేటువంటి వాళ్ళే అయితే దేవులానికి వచ్చి వాళ్ళే వడ్డించేటువంటి కార్యక్రమం వాళ్ళ చేతులతోనే వాళ్ళతోనే చేయించవచ్చు. అది చేస్తే మన గుడికి మంచి పేరు వస్తుంది, భక్తులకు మనం ఏదో కొంత చేసినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటిది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలా తప్పనిసరిగా వచ్చే కార్తీక మాసం నుంచి అయినా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనేటువంటిది నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. భక్తులు వచ్చేంత వరకు, అంటే దాతలు వచ్చేంత వరకు, కొంతమంది దాతలు వచ్చి మా వంతు రాసుకోండి మేము పెడతామనేంత వరకు, మన కమిటీ సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళైనా ఒక్కొక్కరు ఒక వారం తీసుకుంటే బాగుంటుంది. మన కమిటీ సభ్యుల్లోనే మన దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళల్లోనే సుమారు 40-50 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు, దేవాలయానికి వచ్చేటువంటి వాళ్ళు, మనతో టచ్లో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చేటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు, డోనర్సు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళని 50 మందిని సెలెక్ట్ చేసుకున్నా ఒక సంవత్సరానికి గడుస్తుంది. అందువల్ల అలాంటి వర్కౌట్ చేసేటువంటి అంతవరకైనా సరే మనం కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ స్కీము నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాతలు దొరికేంత వరకు ప్రతి నెల మొదటి శనివారం నేను పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేను ఏర్పాటు చేసేటువంటి దానికి సిద్ధంగానే ఉన్నా.
దాతలందరూ ఎక్కువ మంది అయ్యి మేము పెడతామన్నప్పుడు మనం వాలంటరీగా మనం తప్పుకొని మనం ఇంకోదానికి ఖర్చు పెట్టుకుందాం దేవాలయానికి సంబంధించి. ప్రతి శనివారము మొదటి శనివారం ఆ స్పాన్సరింగ్ చేసేటువంటి బాధ్యత నేను దాతలు వచ్చేంత వరకు నేను తీసుకుంటా. అట్లంగా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా తీసుకోండి, లేదా వెంకటేష్ కూడా వచ్చినాడు, సంతోషం. ఆ నెలలో 4 శనివారాలు ఉంటే ఒక శనివారానికో 2 శనివారానికో భక్తులు దాతలు దొరికినారు, 2 శనివారాలు ఖాళీ ఉన్నాయి. అవసరమైతే 2 శనివారాలైనా కూడా ఏం సిద్ధమే. అది పెద్ద ఖర్చుతో కూడినటువంటిది ఏం కాదు. అందులో పెట్టినటువంటి మనము ఏదైతే అల్పాహారం పెడదామనుకున్నామో అది ఆగడానికి కుదరదు. ఇంకా కష్టమైనా నష్టమైనా మనం కంటిన్యూ చేయాల్సిందే. ఎవరైనా రాలేనటువంటి వాళ్ళు మా పేరు మీద ఈరోజు మీరు అల్పాహారం ఏర్పాటు చేయండి అని మనకు డబ్బులు పంపించినా వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేస్తాము. ఆ వీడియో తీసి వాళ్ళకి పంపించేటువంటి ఏర్పాటు చేద్దాం. వాళ్ళు వచ్చినారంటే మరీ సంతోషం. దగ్గరుండి అర్చన చేసుకుంటారు, స్వామి దర్శనం చేసుకుంటారు, అల్పాహారం వాళ్ళ చేతులతోనే పెట్టించే కార్యక్రమం చేద్దాం. దీనికి వంట వాళ్ళు కొంత ఏదైనా చేసి పెట్టే వాళ్ళు ఇబ్బంది అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా కొంత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే చేయడానికి కొంత సుముఖత వ్యక్తం చేసినారు. వాళ్ళకి కొద్దిగా మనం ఇస్తే సరిపోతుంది, ఇది కొంత రన్ అయ్యేదానికి అనేటువంటిది అది కూడా కొంత వర్కౌట్ అయింది బాగానే. లేకపోతే అదే పనిగా 2 మనుషులు వచ్చి ఆ రోజు చేసిపోయి చేయాలంటే కొంత ఖర్చుతో కూడింది. బయట వాళ్ళు వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అయితే కొద్దిగా మనం నామినల్గా ఇచ్చినా కొంత సర్దుబాటు చేసుకోండి అని చెప్పేసి కొన్ని రోజుల పాటు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు. దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని వచ్చే కార్తీక మాసం నుంచి ఈ స్కీమ్ను మనం కొనసాగించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి గుడికి వచ్చేటువంటి భక్తులు, లేదంటే దాతలు, లేకపోతే మన కమిటీ సభ్యులు అందరూ కూడా ఎన్ని శనివారం విజయదశమి నుంచి అయినా మనకేం ఇబ్బంది లేదు. కార్తీక మాసంలోంచైనా స్టార్ట్ చేద్దామనేటువంటిది పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వాళ్ళ పెద్దలకు సంబంధించినటువంటి సంవత్సరికాల ఏవో ఉంటాయి కదా, వాటి సందర్భంగా కానీ లేకపోతే కన్నా ఏమన్నా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వచ్చానో లేకపోతే కన్నా మరి ఏదన్నా వ్యక్తిగా ప్రయోజనం కలిగినటువంటి సందర్భంలో దేవుడికి నేను చేస్తానని చెప్పేసి ముందుకు వస్తే బయట వాళ్ళకు మొదటి అవకాశం. మన కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు మేము దాతలు మేము ఇస్తామనంటే కన్నా ముందు వాళ్ళకు అవకాశం ఇద్దాం. వాళ్ళు ఎవరు రానప్పుడు మనమే బేరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే నెలలో 1 శనివారం కానీ 2 శనివారాలు అయినా సరే మనమేమి వెనుకబోయేటువంటిది లేదు. మనం చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి కమిటీ సభ్యులందరూ కూడా కొంత ఆలోచన చేయండి. నాకు తెలిసి సుమారుగా ఒక 50 మందికి ఫోన్ చేసినట్టున్నాడు. సార్ ఏమన్నా ఈ కార్యక్రమాలు చూసి డబ్బులు అడుగుతారని ఏమన్నా అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ రాలేదు ఎక్కువ మంది. ఎవరిని అడిగేది లేదు, ఎవరిని బలవంతం చేసేది లేదు. దేవుడి మీద భక్తితో నేను ఇది చేస్తాను అంటే మరీ సంతోషం. ఆర్థికంగా నేను ఆర్థికంగా చేయలేను, గుడికి వచ్చి సేవ చేస్తా, మరీ సంతోషం. ఆర్థికంగా ఇస్తాను, గుడికి సేవ చేస్తాను, మరింత సంతోషం. అవన్నీ చేయలేను కానీ గుడికి నేను ప్రచారం కల్పిస్తా, అది కూడా సంతోషమే. అందులో ఎవరికి తోచిన మేరకు ఇప్పటి వరకు ఎవరిని బలవంతం చేయలేదు, మనం ఎవరిని బలవంతంగా వాళ్ళ మీద రుద్దింది లేదు. అందువల్ల ఆర్థికంగానే అడుగుతారనేటువంటిది కూడా ఏమనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి తోచిన మేరకు వాళ్ళు ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వచ్చి సేవ చేయొచ్చు, దేవుని దర్శనం చేసుకోవచ్చు. గుడికి సంబంధించినంత వరకు అందులో ఎలాంటి ఒత్తిడులు ఇబ్బందులు లేవు కాబట్టి ఎవరు అట్లాంటివి కూడా ఎవరు అనుకోవద్దని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అనుకుంటారని అని అనడం లేదు, కానీ అట్లా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనమేమి ఆర్థికంగా ఇవ్వలేము కదా, పోయి ఒక అడిగి మామూలుగా అడగకపోతే అందరితో పాటు మమ్మల్ని అడగలేదంటారు కాబట్టి అట్లా అడిగింటారేమో తప్ప దాంట్లో ప్రత్యేకంగా ఒత్తిడి అంటూ ఏమి ఉండదు. అందులో ఎవరైనా వాలంటరీగా తీసుకుంటే పేర్లు రాసుకుందాం, ఆ వారం వాళ్ళకు కేటాయించుకుంటా పోదాం. లేదా అలా కేటాయించడానికి ఎక్కువ మంది రాకపోతే ఉన్నటువంటి 3-4 ఒక వారం తీసుకొని దాన్ని కొనసాగించడానికి మహా అంటే 2000 నుంచి 5000 లోపే, అంతకుమించి ఏమి ఎక్కువ కాదు. ఏముండాలి అల్పాహారం అంటే పొంగల్ చేయడం ఒక 50 మందికి, లేదంటే 60 మందికి, లేదంటే ఉప్మా చేయడం 50-60 మందికి. ఇది మనం ప్రారంభించితే బాగుంటుంది అనేటువంటిది ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. భక్తులు వచ్చేంత వరకు ప్రతి నెల మొదటి శనివారం రోజు నేను ఏర్పాటు చేయడానికి సుముఖంగా మిగతా మాట్లాడే సందర్భంలో మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అట్లనే చాలా రోజులుగా మన టెంపుల్లోనే ఒక గోశాల అనేటువంటిది మొన్న మేము పాదయాత్ర పోతూ కడపలో చూసినాం. ఆలంకాన్పల్లె దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే దాదాపు ఒక 100 గోవులు ఉన్నాయి. ఒక పెద్ద గోశాల అనేటువంటిదే ఉంది.
అందువల్ల మన దగ్గర కూడా గోశాల పెట్టి దాన్ని మెయింటెనెన్స్ చేసేంత ఆర్థిక వనరులు మన దగ్గర లేవు కాబట్టి ఒక గోవునైనా కనీసం ఇక్కడ పెంచేటువంటి దానికి స్థలం ఉంది కాబట్టి కొంత గడ్డి వేసి ఆ గోవుని ఇక్కడ పెంచి శనివారం రోజు పల్లకి సేవతో పట్టే గోవును కూడా పల్లకి సేవతో పడి తిప్పి మళ్ళీ అక్కడ మనం పెడితే బాగుంటుంది. ఒక ఆవును పెట్టి దానికి ఎవరైనా దాతలు గడ్డికి లేకపోతే దానికి సంబంధించిన దానాకి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఒక గోవును 2 చేద్దాం, 2 కావాలంటే తర్వాత 3 చేసుకుంటా వచ్చు. ఫస్ట్ మాత్రం ప్రైమరీగా ఒక గోవును పెడితే సరిపోతుంది అనేటువంటిది ఒక ప్రతిపాదన. దాని మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. దాని మీద దానాకు కానీ లేదా గడ్డికి కానీ ఎవరి మీద ఒత్తిడి ఏం లేదు. దాని మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మాట్లాడేటువంటి సందర్భంలో ఈ 2 అంశాల మీద ఎవరేం చేయగలుగుతాం, లేకపోతే చేయలేకపోతే వేరే వాళ్ళతో ఎట్లా చేద్దాం, లేదా బాగున్నాయా లేదా ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం బాగుంటే అనేటువంటివి కూడా మీరందరూ మాట్లాడే సందర్భంలో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. సరే, ఇప్పుడు ఈ 2 అంశాలు ప్రస్తుతానికి ఉండేటువంటివి మన ఇది ఈ మీటింగ్లో 2 ప్రధానమైనటువంటి అజెండాలో ఉండేటువంటి అంశాలు. ఈ అంశాల మీద మీ అందరూ మాట్లాడి మీ అభిప్రాయాలు తెలియజేస్తే దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేస్తూ కొండాడి మాట్లాడతారు. నమో వెంకటేశాయ. మన కమిటీ వారు తీసుకున్నటువంటి అల్పాహారము, గోశాల చాలా ముఖ్యమైన అంశాలు. నేను కోరేది ఏంటంటే మీరు ఒకవేళ మేము ఒక రోజు పెట్టించలేము అనేటప్పుడు, అల్పాహారం పెట్టించలేమంటే దానికి ఒక ఫండ్ ఏర్పాటు చేద్దాం. అది మన స్తోమత ఎంతన్నా కానీ 1000 రాయని, 5000 రాయని, 500 రాయని, ఎంతో కొంత ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఆ వారం ఏదైనా దాతలు రాలేకపోయినా ఒకవేళ హెచ్చు తగ్గులకు ఆ ఫండ్కు మనం ఆ అమౌంట్ ఏర్పాటు చేసుకుంటే మనం ఇవ్వాల్సిన అవసరం లే. ఎవరన్నా ఇక్కడికి వస్తారు, ఆ రోజు పెట్టిలేము, మా స్తోమత ఇది అన్నారనుకోండి, దానికి ఒక ఫండ్ ఏర్పాటు చేద్దాం, దానికి ఒక అకౌంట్ ఏర్పాటు చేద్దాం. వారు ఇచ్చినదంతా వాటికి ఆ అకౌంట్కు పెట్టి దాన్ని మనం ఉపయోగించుకోవడం మంచిగా ఉంటుందని నా కోరిక. అంతేకాకుండా ముఖ్యంగా మేము చాలాసార్లు పోయాం పాదయాత్రలో. అల్పాహారానికి, భోజనానికి పుష్కలంగా దాతలు వస్తారు. మాకు ఇవ్వలేదు కొట్టాడుకోవడం జరుగుతుంది. అది ఏమంటే మేము స్వయానుభవంతో చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం దాన్ని మొదట్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచించడం తప్ప అది రన్ అయిన తర్వాత ఎలాంటి లోపాలు ఉండవు, పుష్కలంగా ఫండ్స్ వచ్చాయి. దేవాలయంలోకి భక్తులు అనేక మంది వస్తారు, దేవుని దర్శించుకుంటారు, దేవాలయం అభివృద్ధికి తోడ్పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన మీ యొక్క దీని మీద మీ దృష్టి పెట్టి మీ ఫ్రెండ్స్ను కానీ మనం కానీ లేదా వచ్చిన దాతలతో కానీ దాన్ని ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ను అటు గోశాలకు కానీ ఇటు ఈ అల్పాహారానికి కానీ ఏర్పాటు చేసి దానికి ఇవ్వడం మంచిదిగా నేను భావిస్తున్నాను. చెప్పండి.